హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ ఫోన్ కూడా ఓవర్ హీట్ అవుతున్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఓవర్ హీట్ని అయితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం సమ్మర్ కాబట్టి చాలా మంది ఫోన్స్ అయితే ఓవర్ హీట్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇవి తెలియని కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి కాబట్టి మన ఫోన్ అనేది ఇంకా హైట్ గానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఓవర్ హీట్ అయినట్టయితే నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏ విధంగా మనకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది, అంతేకాకుండా మొబైల్ అనేది ఆటోమేటిక్ గా దానంతలో అదే స్విచ్ ఆఫ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతేకాకుండా సొల్యూషన్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా డీటెయిల్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా అలా మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. దీని గురించి సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొన్ని చేంజ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, డిస్ప్లే అని చెప్పేసి. అవును ఫ్రెండ్స్, మన డిస్ప్లే అనేది చాలా హీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్కసారి చుర్రుమని కాలుతుంది. సో ఈ విధంగా కాలకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడనే ఇది ఓపెన్ చేసిన తర్వాత బ్రైట్నెస్ లెవెల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ చాలా మందికి డిఫాల్ట్ ఏ ఆప్షన్ ఉంటుంది అంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా. ఇది వచ్చేసి బై డిఫాల్ట్ గా అందరికి అయితే ఆన్ ఉంటుంది అనమాట. సో ఇదేం చేస్తుంది, మనం ఎండ్లకు పోయినప్పుడల్లా ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ అనేది పెంచుతుంది. బై మిస్టేక్ లో మనం ఫోన్ లాక్ వేసినా సరే అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటది కాబట్టి సో దీని వల్ల మనకి హీటింగ్ ఇష్యూ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మన మొబైల్ డిస్ప్లే పైన. సో దీన్ని అయితే మీరు ఆఫ్ చేసుకొని ఎప్పుడైతే మీరు ఎండ్లోకి వెళ్తారో ఈ విధంగా మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మీరు కూడా ఇదే ఆటోమేటిక్ బ్రైట్నెస్ ని ఎనేబుల్ చేసుకుని ఉన్నట్టయితే ఇప్పుడే దీన్ని అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా సన్లైట్ మోడ్ అని చెప్పేసి కింద ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసుకొని అయితే ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇంకా మీరు చాలా రకాల సెట్టింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. అవి వచ్చేసి డైరెక్ట్ మీకు లైవ్ ప్రూఫ్లను అయితే చెప్తాను. సో దీని గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది కదా. ఇక్కడ మీరు లాస్ట్ వరకు కిందికి అయితే స్క్రోల్ చేయాలి. కొంతమందికి మిడిల్లోనే ఈ ఆప్షన్ అనేది కనబడుతుంటుంది అనమాట. సో అది వచ్చేసి ఏం ఆప్షన్ అంటే లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ ఉంది కదా మనకు లాస్ట్ లో, దీన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు లొకేషన్ ఆన్ చేసుకున్నా ఓకే, కానీ కాకపోతే దీంట్లో నడిచే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో అవి అనేది లొకేషన్ ఇవ్వద్దు అనమాట. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే కిందనే యాప్ పర్మిషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆబ్వియస్లీ మ్యాప్స్ అనేది లొకేషన్ కావాలి పర్మనెంట్ గా దానికి, కాబట్టి అదైతే తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీరు కింద చూసినట్టయితే చాలా రకాల యాప్స్ అనేవి కూడా లొకేషన్ యాక్సెస్ అనేది తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ లొకేషన్ యాక్సెస్ తీసుకున్నట్టయితే మన జీపీఎస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అంతేకాకుండా మన ఫోన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి లొకేషన్ గురించి సెర్చ్ చేస్తూ ఈ విధంగా ఎఫెక్ట్ పడ్డది అనుకోండి, కంపల్సరీగా మన మొబైల్ అనేది హీట్ కావడం జరుగుతుంది. ఇంకా ఇది ఎండలోకి పోయినప్పుడు ఓవర్ హీట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసుకోవాలి, ఏవైతే అవసరం లేని యాప్స్ ఉంటాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు కెమెరా ఉంది, దీనికి అవసరం లేదు లొకేషన్ పర్మిషన్ కాబట్టి, సో దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ డినే అని చెప్పేసి కింద సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ మొబైల్ సంబంధించిన యాప్స్ ఏవైతే ఉంటాయో దీనికి లొకేషన్ అవసరం లేదురా బాయ్ అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే కంపల్సరీగా దాన్ని అయితే డినేలను అయితే పెట్టండి. దానికైతే అలో అయితే ఇవ్వకండి లొకేషన్ పర్మిషన్ ని. ఇది మీకు రెండు రకాలుగా ఉపయోగపడవచ్చు. మీరు అనేది మీ ప్రైవసీని ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవచ్చు, అంతేకాకుండా మీ మొబైల్ ని బ్యాక్గ్రౌండ్ లో నడవనీయకుండా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ సపోజ్ అదే విధంగా మనకి ఎక్టెల్ యాప్ ఉంది, అంతేకాకుండా మెయిన్ గా క్రోమ్ కూడా ఉంది కాబట్టి క్రోమ్ ని కూడా లొకేషన్ యాక్సెస్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే క్రోమ్ నుంచి చాలా వెబ్సైట్స్ అనేవి మీరు డైలీ ఓపెన్ చేస్తారు, అంతేకాకుండా చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో దీనికి లొకేషన్ అనేది ఇవ్వకండి. మీ ప్రైవసీని అనేది ప్రొటెక్టెడ్ కూడా ఉంచుకోండి. నేను ఇప్పుడు శాంపుల్ గా మీకు చూపెట్టేది ఒక 2-3 యాప్స్ అయితే చూపెట్టినా కదా. ఇదే విధంగా మీ మొబైల్ సంబంధించిన మీ దగ్గర చాలా యాప్స్ ఉంటాయి కదా, అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానైతే మీరు డినేలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ ఇవ్వకుండా మీరైతే డినేలో ఉంచుకొని ఈజీగానైతే మీ మొబైల్ ని ఆటోమేటిక్ గా కూల్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్ అయితే మొదలైతాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్వాన్స్డ్ అని చెప్పేసి కనబడుతూ ఉన్నది కదా చిన్నగా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఇది ఎందు గురించి వర్క్ అయితే అని చెప్పేసి మీరైతే తెలుసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై స్కానింగ్ ఎనేబుల్ ఉంది, బ్లూటూత్ స్కానింగ్ కూడా ఎనేబుల్ ఉంది అనమాట. ఇవి ఏం చేస్తాయి, బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యి వైఫై ఉందా లేకపోతే బ్లూటూత్ ఉందా అని చెప్పేసి ఈ విధంగా రన్ అయినట్టయితే మన బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది, అంతేకాకుండా మొబైల్ అనేది సమ్మర్ లో ఇంకా హీట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేసుకోవాలి, మీరు ఈ రెండు ఆప్షన్స్ ని ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు మనకు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి హిడెన్ సెట్టింగ్స్ అనమాట. దీన్ని అయితే మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా అంతా పైన స్క్రోల్ చేసినట్టయితే అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతున్నది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే కనబడుతుంది. దీన్ని మనం మెయిన్ గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన దాంట్లో 1-2 మిస్ అయినా సరే కానీ ఇప్పటి నుంచి అయితే పక్కాగా ఇవైతే వేసుకొని ఉండాలన్నమాట. ఇక్కడ
మీరు చూసినట్లయితే ఈ ఆప్షన్ని మనం ప్రెస్ చేసుకున్నాం కదా, ఇక్కడ మీరు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి కొద్దిగా అంత స్క్రోల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది మీకు ఆల్రెడీ చదవగానే అర్థమైపోయింది కావచ్చు. మన బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా అప్డేట్స్ వస్తున్నాయా మొబైల్కి అని చెప్పేసి ఊకే చెకింగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మన మొబైల్ అనేది ఓవర్ హీట్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా దీన్ని అయితే ఇప్పుడే ఆఫ్ అయితే చేసుకోవాలి. మన సిస్టమ్ అప్డేట్ వచ్చినాయా లేవా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఇది చాలా మటుకు బ్యాటరీ లాస్ చేస్తుంది. అంతేకాకుండా అప్డేట్స్ గురించి చెకింగ్ అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి నెట్ కూడా గుంజే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి దాన్ని ఆఫ్ చేసుకొని ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఇక్కడ మీకు చాలా మందికి స్టాండర్డ్ లిమిట్ అయితే సెటప్ అయి ఉంటుంది డిఫాల్ట్గా. ఈ విధంగా చేసినట్టయితే మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా బ్యాక్గ్రౌండ్ నడుస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ మీరు చూసినట్టయితే 3-4 యాప్స్ అయితే బ్యాక్గ్రౌండ్ నడుస్తాయి స్టాండర్డ్ లిమిట్లో ఉన్నట్టయితే. దాన్ని మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ అయితే చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రాసెస్లు అనేవి బ్యాక్గ్రౌండ్ నడవాయి కాబట్టి మన ఫోన్ అనేది ఎఫెక్ట్ పడదు కాబట్టి దాని కూల్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంతేకాకుండా మీకు ఇంకో దీనికి సంబంధం లేని ఒక ట్రిక్ అయితే చెప్తానన్నమాట. ఎందు గురించి అంటే దీంట్లోకి వచ్చేసినాం కాబట్టి ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చేసినాం కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి మీరు పైనకి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై స్క్రాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇదేం చేస్తుంది మీ బ్యాటరీని అనేది డ్రైన్ కాకుండా చూస్తుంది. అంతేకాకుండా మీ ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరు ఒకవేళ మీకు ఆఫ్ ఉన్నట్టయితే చెక్ అయితే చేసుకొని ఆన్ అయితే పెట్టుకోండి కంపల్సరీగా. ఐ హోప్ ఈ వీడియో వచ్చేసి మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్క సెట్టింగ్ ఎందు గురించి వర్క్ అయితే ఏం కథ అని చెప్పేసి క్లియర్ అని అయితే చెప్పాను. సో ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ ఫోన్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో మనం స్టాప్ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత ముందుకంటే ఎఫెక్ట్ ఇప్పుడైతే పడదన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.